మోసం, తగ, కుట్ర. కుడియడమైతే పొరపాటు లేదోయా. ఏం కవి, నా విషయంలో ఎంతో పొరపాటు జరిగిపోయింది. గురు, తప్పు చేసిన వాడిని దండించి బ్రతుకు తెరువు చూపించి నువ్వే ఎట్టా చేస్తే ఎట్టా చెప్పు. నా మీద నాకే పగ, నా జాలిగుండె మీద నాకే కసి. ఎవరిని నిందించలేక నన్ను నేనే కాల్చుకుంటున్నాను. వద్దు గురు, నా మాట విని. మన వెంకట్రావు షెడ్ పెట్టుకున్నాడు, వాడితో ఇవాళే మాట్లాడొచ్చా. రేపటి నుంచి పనిలో చేరు. అవును గురు, 10 మందిని కాపాడేవాడు చచ్చిపోకూడదు. నా మాట విని వెళ్ళి పనిలో చేరు. ఏమిట్రా, మన బిజినెస్ అంతా డౌన్ అయిపోయింది. అదిగో ఎదురుగా సారా కొట్టెట్టి మన బతుకులు సీకర్ చేసింది. దాని దుకాణం అక్కడి నుంచి తీసేస్తే గానీ మనకు కూడు దొరకదు. సరే, దాని సంగతి తెలుతానండి. తాగుబోసి సచ్చినోడా, తాగి తాగి నువ్వు సచ్చావు. ఈ తాగుబోసి సచ్చినోడ మధ్య నన్ను పడేశావు. ఇప్పుడు ఆనందంగా ఉందా? మోహన్ చూడు. ఏంట్రా, ఏంటి? నీ మూలంగా మా వ్యాపారం అంతా పడిపోయింది. మర్యాదగా నీ దుకాణం పట్టుకెళ్ళి వేరే పేటలో పెట్టుకుంటావా? పెట్టుకోవా? ఏయ్, ఏటా స్పీడు, కత్త గేర్ మార్సు, లేకపోతే బేక్ ఫెయిల్ అయిపోద్ది. ఆడదానం అని చేతుల దాకా రానికుండా మాటలతో పోనిస్తున్నాం. అబ్బో, పెద్ద మగాళ్ళు దిగొచ్చారు. రే, నేను కోక బిగించి గోసెట్టానంటే దెబ్బకి ఎండించి పరిగెత్తాల. ఎంత మాటలు! ఏదో సచ్చినోళ్ళారా. తప్పులేదు బాబు, తాగుబోతులో మాట అన్నట్టు పడచ్చు. ఏం కుసారా? అమ్మా, ఏం కొట్టవురా? ఇందుకే కాబోలు గాడిద కాలికి తాగుబోతాడు చేతికి దూరంగా ఉండాలన్నా. గౌరమ్మ, నా సంగతి నీకు సరిగ్గా తెలియదు. మొగాడు సంగతి సరిగ్గా తెలిసేది ఆడదానికేరా. సరే, తెల్లారితే తెలుసుద్ది మా సంగతి. అనండ్రా. గౌరమ్మ, నీ కోసం ఫైటింగ్ చేశా. బుర్రలోకి ఎక్కిందంతా కాళ్ళలోంచి కక్కించేశారు. ఇంకో చేశాయవ్వా? ఇవ్వను. గౌరమ్మ రూల్ అంటే రూలే. తాగిన సాలే ఇక ఇంటికెలా. దీని తల్లి సిగదరగా ఉన్న పార్టీ ఓళ్ళు సీట్ ఇవ్వక ఎక్స్పర్ట్ ఓళ్ళు సీట్ ఇవ్వని పొజిషన్ అయిపోయిందిరా పానకాలు నీ బతుకు. ఇదేం బాగోలేదు. మీరు 6గురు, ఆ అమ్మాయి ఒక్కతే. మగతను ఉండి ఒక్కరొక్కరుగా వచ్చినా సరే, అందరూ కలిసి వచ్చినా సరే.
ఇదిగో ఏటి సారా సీసా అందించే చేతులతో కాపీ కప్పిస్తుందని సొత్తున్నావా? నిన్నటికి ఇవాళకి నీలో ఏదో మార్పు చూస్తున్నాను. నిజమే, ఇయాల నుంచి పాత గౌరి మారిపోయింది. అందుకే సారా వ్యాపారం మానేయాలనుకుంటున్నాను. నేను అదే చెప్పాలనుకుంటున్నాను. నీ బ్రతుకు తెరువు కోసం ఏదైనా చూడాలి. ఇంకా చూసేదేంటి? చెరులో చేపకి చేలో గొడ్డుకి తిండికి బాధేటి? నేను ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నాను. ఇక్కడ నీకేమైనా మర్చిపోయిందా? ఎందుకు? చెట్టంత మగాడిని, పైగా పరాయివాణ్ణి. నాతో కలిసి ఉంటే ఇంకేమైనా ఉందా? చెట్టంత మగాడివి కాబట్టే అండగా ఉంటావని నీ పక్కన ఉందాం అనుకునేది. అయినా పెళ్లి కాని ఆడదానికి పరాయి సొంతం అనేది ఏముంది? వీలేదు, నాకు ఇష్టం లేదు. ఆ, అంతేలే. నోరు తెరిచి అడిగితే ఆడదాని జాతకు ఎప్పుడు ఇంతే. వెళ్ళిపోతానులే. మళ్ళీ ఆ సచ్చినోళ్ళు ఎదుటిపడి నన్ను పాడు చేసి పీక పిసికి పారేసిన తర్వాత నన్ను పాతి పెట్టడానికి వద్దు గాని. ఏమిటా స్పీడు? లేకపోతే ఏమిటి? నేను మాత్రం నేనేం అడిగాను? కాసులు అడిగానా, కనకాంబరాలు అడిగానా? ఇంట్లో కూల్ తిని బతుకుదాం అనుకున్నాను, నువ్వు కాదన్నావు. ఇంక నీకు నాకు సంబంధం ఏంటి? వెళ్ళిపోతానులే. మహాతల్లి, ఎక్కడికో వెళ్ళి ఏ సాహసం చేయక్కర్లేదు కానీ ఇక్కడే ఉండు. నిజంగానా?